చంద్రబాబు నివాసంలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. తాడేపల్లిలోని అధినేత నివాసానికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా చేరుకున్నారు. తొలి జాబితాలో వాళ్ళిద్దరికీ సీట్లు దక్కలేదు. మరి రెండో జాబితాలోనైనా ఉంటాయా? పొత్తు సర్దుబాట్లలో గల్లంతవుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలవడంతో దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్ తాడేపల్లికి వచ్చారు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల తర్వాత ఈరోజు చంద్రబాబు నివాసంలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. తాడేపల్లిలోని అధినేత నివాసానికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా చేరుకున్నారు. తొలి జాబితాలో వాళ్ళిద్దరికీ సీట్లు దక్కలేదు. మరిక రెండో జాబితాలోనైనా ఉంటాయా, లేక పొత్తు సర్దుబాట్లలో గల్లంతవుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిలవడంతో దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్ తాడేపల్లికి వచ్చారు. ఇదే విషయంపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చంద్రబాబు పిలుపుతో దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్ తాడేపల్లికి వచ్చారు. ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించే చర్చ ఉంటుందా, మరి ఇంకేదైనా ఉంటుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసాన్ని కొద్దిసేపు క్రితం మాజీ మంత్రి దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు చేరుకోవడం జరిగింది. దేవినేని ఉమాకి సంబంధించి కూడా మైలవరానికి సంబంధించి టికెట్ ఇచ్చే అంశాన్ని పునఃపరిశీలన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కి టికెట్ ఇచ్చే అంశాన్ని కూడా చంద్రబాబు పరిశీలన చేస్తున్నారు. మైలవరానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే దేవినేని ఉమాకి సంబంధించి అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి వెళ్లాలని చెప్పి చంద్రబాబు సూచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి సంబంధించి భీముల నుంచి ఉన్నారు. ఆయన కూడా చీపురుపల్లి వెళ్లాలని చెప్పి చంద్రబాబు సూచన చేస్తున్నారు. ఇటీవల జనసేన సీట్ల కేటాయింపులో చంద్రబాబు జనసేనకి భీములు వెళ్తున్న నేపథ్యంలో కూడా గంటా శ్రీనివాస్ని అక్కడికి వెళ్ళమని చెప్పి కూడా సూచన చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని కూడా ఈ రోజు ఉదయం చంద్రబాబు పిలిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరి వారు అదే నియోజకవర్గాన్ని ఆశిస్తారా, లేకపోతే చంద్రబాబు చెప్పినట్లు వేరే నియోజకవర్గానికి వెళ్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.